మీ రేణుగొన కులకుల. మేమైతే ఈరోజు ఏం చెప్తున్నాం అంటే చికెన్ టమాటా రైస్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అయితే ఫస్ట్ అయితే చికెన్ చపాతీ అనుకున్నాం, కానీ చపాతీ చేయాలంటే లేట్ అవుతుంది. మా ఇంట్లో ఏమైందంటే అటువైపు మట్టి తోలిరు, దుమ్ము మస్తు వస్తుంది. దానికని చెప్పేసి ఇప్పుడు చేయాలంటే కష్టం అవుతుంది, ఎందుకంటే చుట్టుపక్కలంతా దుమ్ము వచ్చేసి కూర్చొని చేసేసరికి చపాతీలు మొత్తం దుబ్బ అయిపోతాయి. అందుకని చేస్తలేము, మట్టి మట్టి అయిపోతాయి. రేణుగొన కుల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీ అందరికైతే ఈ ప్రాసెస్ అయితే ఎట్లా చేయాలని చూపించేస్తా. ఇగో గీ అయితే బుట్టల కింద ఇరిగినాయి, అయితే ఒక బుట్ట ఇరిగింది, అది ఇంకో బుట్ట కూడా ఇరుగుట్టి ఇవి పెట్టుకున్నా. ఎట్లునే అట్లాంటి క్రియేటివిటీ ఉంది నాలో. లాగట్లేదు ఎవరు బయటికి, బాయిలో బకెట్ వేసి లాగినట్టు లాగాలి, అప్పుడు బయటకు వస్తుంది. సరే ప్రాసెస్ అయితే మొత్తం చూపించేసా. ఇగో 1/2 కేజీ చికెన్ తెచ్చినాం, మేమైతే 1/2 కేజీ తెచ్చినాం, ఎందుకంటే మేము కొంచెమే తింటాం కాబట్టి. ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ ఆడ చూపించేస్తా ప్రాసెస్. చెప్పలేము వీడియోకి, అది నీది కాదులే, నీ పంచాయతీ కాదు, మా పంచాయతీ. ఇంట్లో పాకీ పని చేస్తే వస్తాయి, పాకీ పని చేసేటోడికి వస్తున్నాయి నెలకు 30,000. వస్తుందా, కనబడుతుందా మొత్తం? ఇప్పుడైతే మేమైతే చికెన్ అయితే వేసుకుంటున్నాం. నేను చికెన్ బాగానే తింటా, కానీ చికెన్ అయితే కడగాలంటే నాకు ఇబ్బంది. మా ఇంటి పక్కన అయితే ఒక అమ్మాయి పెళ్ళి అవుతుంది, అయితే అంతా గందరగోళం ఉంది. ఈ పాట నేను వచ్చి ఎక్కడ కాపీ రైట్ పడుతుందో నాకైతే భయం అవుతుంది. అలా ఎలా అయితే చెప్పులు వేసుకుని ఏమనుకోకూడదు, ఎందుకంటే ఇగో ఇక్కడ ముళ్ళులన్నీ కూర్చుకుంటున్నాయి. అరే నీళ్ళు తీసుకురా. నీళ్ళు కేజీ నూనె కూడా లేస్తలేదు నాకు. ఇప్పుడు చెప్పతే క్లారిటీ. ఈ డబ్బులు ఈ సౌండ్ ఏంది అనుకుంటుర్రా? మా ఇంటి పక్కన ఒక చెల్లమ్మ పెళ్ళి అవుతుంది. ఆ చెల్లమ్మ పెళ్ళికి పోయి డీజేలు పెట్టిరు. ఇంకొన్ని నీళ్ళు తెపోరా, ఈ ప్లేట్ తీసేసి మళ్ళీ ఎందుకు అదే నీళ్ళు పట్టుకురా, దీన్ని అడుగుతుడు. అయితే ఇప్పుడు మాకేమని భయం అవుతుందంటే ఈ కాపీ రైట్ ఏడబడుతుంది అని భయం అవుతుంది. మా చెట్టు కొన్ని టమాటాలు ఉంటే కోసినాం మేము ఆల్రెడీ. వీడియో చేస్తాను పాటలు ముందు. ఈ పాటలతోటి మాకైతే భయం అవుతుంది, కాపీ రైట్లు ఎక్కడ పడతాయి అని. ఇలా మాకు భయం అవుతుంది వీడియో చేయాలంటే. ఫస్ట్ అయితే మేము వేరే దగ్గరికి పోయి చేసినా అయిపోతుంది. ఇవాళ ఫస్ట్ అయితే మేము చపాతీ అన్న చికెన్ చేద్దాం అనుకున్నాం, పూరి అన్న చపాతీ. ఇవాళ నా మాటలు అయితే మీకు వినవడవు, ఖచ్చితంగా వినవడవు, ఎందుకంటే ఇక్కడ సౌండ్లు వస్తున్నాయి అంతగానో. వేరే కాదు ఇవాళ పని ఉంది, కానీ ఆ పని దగ్గర కూడా పోకుండా నేను ఇవాళ ఈ పని చేస్తున్నా, వీడియోలు చేస్తున్నా.
సారీ ఎందుకంటే చెప్పులు వేసుకొని చెప్తున్నా, ఎందుకంటే నా కాళ్ళకి ఆల్రెడీ ముళ్ళు గుచ్చుకున్నాయి. మొన్న మా మేకలు ఉన్నాయి అయితే తోలుకొచ్చినాం ఇంటికి, మొత్తం కంప కొట్టకొచ్చినాం కాబట్టి ఇక అప్పుడు ఏమవుతుందంటే కంప మొత్తం గుచ్చుకుంటుంది. ఇలా కష్టమే నేను మాట్లాడైతే, ఎందుకంటే ఇక్కడ అంత సౌండ్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. చిన్నప్పుడు అంటే పెళ్ళిళ్ళకి పోయి ఎట్లా కొంచెం సందడి ఉండేది. ఇప్పుడు ఆ పెళ్ళిళ్ళు లేవు, ఇల్లు లేవు, ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు కూడా పెట్టట్లేదు నేనైతే. మా మేకలు అయితే పచ్చి పెంట కూడా తింటాయి. మరి అట్లా మేకలు మరి మీకు ఏమైనా తెలిసేమో, మరి మాకైతే తెలియదు. ఇంకా టమాటాలు అయితే కట్ చేయలేదు. కట్టే లేకపోతే ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం అంటే పెద్ద టాస్కే. డీజల్ పెట్టి మరి చేసుకుంటుంది, పెద్ద కష్టమే పెళ్లి చేసుకోవడం అంటే. నాకైతే కష్టమే, ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దోస్తులు లేరు, దొరకరు కూడా. అప్పట్లో ఓపిక ఎక్కువ ఉండేది, ఓపిక బట్టి వినేవాళ్ళు చెప్తే. కానీ ఇప్పుడు ఎవరు ఇంట్లో లేరు. మనల్ని పెట్టుకొని కూడా వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం, వేరే వాళ్ళతో చీటింగ్ చేయడం చేస్తారు కాబట్టి నమ్మకాలు లేవు. ఎస్పెషల్లీ 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ ఆడపిల్లలు అయితే అసలు ఆగుతలేరు. మరి ఘోరంగా తయారైపోయారు కూరగాయలు అయితే. మొన్న మా దగ్గర కూడా ఇట్లనే జరిగింది. ఒకడైతే 25 ఏళ్ళు ఉంటాయి వానికి, 8th క్లాస్ పిల్ల ఒకటి ఇట్లనే వానికి లైన్ వేసి వాటితో తిరుగుతుంది. మళ్ళీ 3 సంవత్సరాలకి వెళ్ళి లవ్ చేస్తుందంట. వాడు అందంగా ఉంటాడా అంటే అందంగా ఉంటాడు, జాబ్ చేస్తాడా అంటే జాబ్ చేయడు, తింటాడు కూర్చుంటాడు వాళ్ళ అమ్మ నాయన చెప్తే. అట్లాంటి వాడికి ఈ పిల్ల ఎట్లా పడదో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆడు మంచోడా అంటే మంచోడు కాదు, ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేసింది. అట్లుంటాయి కథలు. మళ్ళీ 3 గంటలకు పోయిందంట కలవనికి. ఆ పిల్లని కాళశ్రీయో బోలశ్రీయో పోతుందంట, అందుకని కలవడానికి పోయిందంట. అమర ప్రేమికులు అయ్యారు. పోయి పాట వేద్దామని చూసింది. పాట అదే తాడు కట్టుకుని పాట వేస్తారు కదా, జయం మందిరు సినిమా. ఏం పాట? అదే అత్తయ్య, ఏం పాట వేద్దాం అనుకుంటున్నావు కానీ పాట అయితే తాడు కట్టుకొని నా కొడుక దొరుకురా సంపుతం అని చెప్పి ఎత్తుతురు. అయితే అందుకనే వద్దు ఇవన్నీ ఈ లవ్వులు కొవ్వులు. అదే డప్పు కొడతా ఉంటే వచ్చింది అమ్మాయి వాడి దగ్గరికి. 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ ఆడపిల్లలు కూడా నిజంగా ఇంత ఘోరంగా అవుతారని నేను అనుకోలేదు. తాడు కట్టి కింద దింపుతారు రావాలి ఇంట్లో నుంచి. ప్రియతమా తెలుసునా, అదే ప్రియతమా తెలుసునా అని 3ంటికి పోయిందంట. మైనర్ కేసులు ఎత్తే ఏమైతే జనాలకు అర్థం కావట్లేదు. వాళ్ళంటే చిన్న పిల్లగాళ్ళు, పెద్ద పెద్దలకి ఏం రోగం వస్తుంది అట్లా పోవడం. అట్లా తయారైపోయారు జనాలు. అట్లాంటి వాళ్ళని గురి తీయాలి.
కాళ్ళకైతే ముళ్ళు గుచ్చుకున్నాయి, అందుకని ఇలా అయితే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను. నాకు అస్సలు కావట్లేదు. అబ్బో ఇలా ఏం చెప్తున్నా అనుకుంటారా? ఆనియన్ చికెన్ చెప్తున్నాం నేను. కానీ మస్తు దుమ్ము పడుతున్నాయి, ఎందుకంటే అటువైపు మొత్తం మట్టి తోలేరు. ఆ మట్టి అంతా దుమ్ము దుమ్ము పడుతుంది మా ఇంట్లోనే. ఈ నూనె ప్యాకెట్ పోయాలంటే పెద్ద పరిశాన్. ఇదైతే మా అమ్మనే మంచిగా పోతుంది, నాకైతే వాడుతుంది. అరే మా బడికి మా పడి అరే ఇది నాయనమ్మకి పూర్రా ఇట్లా పెడుతుంది, ఇట్లా పెడితే నూనె వస్తుంది. కొంచెమే నూనె వేసిన, అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను. ఇట్లా ఉరిగట్టినట్టు కడితే వస్తుంది అలా నూనె. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా. చూపెట్టున్నా చెప్పినా కదా మీకు ఆల్రెడీ. అది ఉల్లిగడ్డలు అంటే ఇది కొంచెం ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాం మేము ఈరోజు. ఆంధ్ర స్టైల్లో ఇట్లనే చేస్తారు, ఇట్లా చేస్తున్నాం. అబ్బో ఎండైతే ఈ పొయ్యి మంట అయితే మస్తు వచ్చి ఎంటికలని కాలిపోయి నాకు. వ్యాక్సినేషన్ చేసుకోండి, ఎంటికలు అయితే మస్తు కాస్తున్నాయి ఎండకి. అమ్మా ఇగో వీడికి ఇవా 10 రూపాయలు, ఓ 10 రూపాయలు బిర్యానీ సామాన్ కను, ఓ 10 రూపాయలు టమాటాలు, కేజీ టమాటాలు తెచ్చి ఇవా. కేజీ అంటే రేపు వండుకోవచ్చుగా మనం. ఇంకనే ఎవరో ఒకళ్ళు తీస్తారు. ఇదైతే ఎర్రగా అయితే గొలుచుకోవాలి. అరే టమాటాలు ఏరు నీకు వస్తుందా? నీకు ఏరి తేవాలి, పండి తేస్తుంది. మేమైతే ఫస్ట్ అయితే చపాతీ అనో పూరి అన్న ఏమైనా చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడైతే ఏమనుకుంటున్నాం అంటే ఇది చేద్దాం అనుకుంటున్నాం, టమాటా రైస్ ఎర్రగా. ఫస్ట్ వేసుకోవాలి, ఎర్రగా అవుతున్నాయి. మొత్తం గోలిచ్చినాం, మస్తు గోలిచ్చినా ఈరోజు. ఫస్ట్ కోసం రాలేదని పైకి అబ్బో గాలుడు పొట్టు పొట్టు కాలుతుంది, బాగా కాలుతుంది అలా. ఎందుకంటే అమ్మో ఇది పొయ్యి మీద కట్టెలైనా అంతా చిల్లర కట్టెలు పెట్టిన మస్తు కాలుతుంది. బుడ కట్టెలు పెట్టిన చికెన్లో అయితే ముందు నీళ్ళు పోసుకుంటాం కదా, చికెన్ అయితే వేసేస్తుంది కదా. ఇది వేసినాక అయితే ఇట్లా గోలించుకోవాలి. ఇప్పుడు గింత అయితే అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా. ఇది అల్లం వెల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ వేసినాకైతే గోలిస్తున్నా. కానీ మస్తు కాలు చంపుతుంది, ఇది ఆకుతుంది. ఇక ఈ
మధ్య ట్రెండింగ్లో అయితే ఏముందో చూసిరు కదా, బెట్టింగ్ యాప్లు అవి ఇవి ప్రమోషన్స్ అని అని అంటారు కదా. బెట్టింగ్ యాప్లు అయితే ఆడకురి, జరైతే జాగ్రత్తగా ఉంది. ఈ మా చెట్టు టమాటాలు అయితే అందుకే అంత గ్రీన్గా ఉన్నాయి, ఎల్లోగా ఉన్నాయి, పండలే. మస్తు గాలి వస్తుంది, అందులో ఒకటి ఆడ గెలికిసిరు. పొద్దున ఒక కుక్క అయితే డబ్బాలో మూతి పెట్టి వచ్చింది. అయితే దాన్ని కాపాడదామని ట్రై చేసింది, కానీ అది నన్ను గడుపుతుందని భయంతో నాకు కూర్చోబొట్టు కానీ వదిలేసిన. ఇట్లయితే అవుతుంది. చెప్పిన కదా ఇది ఆల్రెడీ ఆంధ్ర స్టైల్, అందుకే ఇంత కలామాకేసిన. మొత్తం అయితే మంచి గోలిద్దాం. మాకు ఈ నూనెతో పనిలేదు కాబట్టి నూనె గిన్నె అంతా తీసేద్దాం. ఈ ఎండకైతే అస్సలు అన్నం అయితే తింగుద్దు అయితే లేదు, జావ తాగండి. ఇది లోపల పెట్టేస్తా నేను. రేణుగానే కుల్ల కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ మ్యాక్ ఇంట్లోకి వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకురి, పరిగెట్ అయితే చేయకురి. నేను కనబడుతుంది. చంపుడు చంపుతుంది ఖాళీ ఖాళీ. ఇప్పుడైతే కారం వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మసాలా ధనియాలు కూడా అన్నీ వేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ కాలుతున్నాయి చేతులు. మసాలా ధనియాలు ఇప్పుడు రెండు కలిపిన నేను. ఒకసారి పెట్టి దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అన్నీ వేసేసిన నేను. కాలర్ అయితే కాలుతుంది.
కొన్ని అయితే వాటర్ వేస్తున్నాం మేము. ఎందుకంటే ఇంతసేపు మంట ఎక్కువైంది, అందువల్ల అది ఉడకముందే మొత్తం మాడిపోతుంది. ఇదే ఇంత వాటర్ వేసిన నేను. అమ్మ కొంచెం తాగే నీళ్ళు ఇవా. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇవా కొంచెం. మళ్ళీ చెప్తే అట్టే పోయినా అట్టే ఉంది. ఏం పుట్టింది నిజంగా పొంగుడు పొంగుతుంది. ఎండాకాలం వస్తే ఇట్లానే చేస్తుంది. చేయి కాలింది, 2 సార్లు కాలింది అలా. ఓ మంటుంది. ఈ వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఫిష్ ఫ్రై చేసినప్పుడైతే ఇదంతా కాలింది నాకు. ఒకసారి దగ్గర ఫ్రై లెక్కే కావాలి ఇది అయితే అసలు అయితే. కాకపోతే ఇక మేము మంటలు తట్టుకోలేక వాటర్ అయితే వేసినాం. ఇది బయటనే ఉందా, ఫ్రిడ్జ్లో లేదా? ఏం కాళ్ళు కాలుతుంది అసలు, మస్తు కాలుతుంది కదా. తేజ కూడా అట్టే పోయింది. ఎట్లుంది ఒక్కసారి అయితే చూద్దాం. కూర లెక్క అయింది, ఫ్రై లెక్క కాదు. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఒక లెక్క చేద్దామని మేము అనుకున్నాం, ఒక లెక్క అయింది. ఏం చేస్తుంది తప్పది. ఎట్లున్నాయి తింటాం మేము. మాకు ఆ సెంటిమెంట్ లేవు. కానీ ముక్కు ఉడికిందో లేదో తెలియట్లేదు నాకు. నేను అది నాకు కావాలి, ముక్కు కూడా కావాలి. ఇది ఆల్రెడీ ఇది చూసినా ఇప్పుడే పెట్టినా మద్దుము పడనే పడ ఇట్లనే ఉంది. అబ్బా ఇక ఛాలెంజ్ ఏం లేదు. మనమైతే ఇప్పుడైతే టమాటాలు కోసుకుంటున్నాం. టమాటా రైస్కి అయితే ఇట్లా వేయాలి. ఈ గ్రీన్ చిల్లీ అయితే లేవు అమ్మ, మన చెట్టుకి కూడా లేవు పచ్చిమిరపకాయలు. ఆయన మొత్తం పాడైపోయినాయి ఇచ్చిండు చెట్టు టమాటాలు. ఈడికి అట్లా అడిగిన కదరా నీకు తేడం వచ్చారా అంటే ఒకడే నాకు బాగా వచ్చాను పోయినా. ఆయన ఏరిస్తాడు, ఎందుకు ఏరియర్రా? అట్లా అనద్దు, నేను ఏరుకుంటే చెటో అనాలే. ఏరిత్తా గిరిత్తా అంటే నేను ఏరుకుంటా, నీకు ఎందుకు అంత పని అను. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదంటే వాళ్ళ దుకాణం వాళ్ళు చేసుకోవటం. అప్పుడైతే జేబులు ఇంక 2 వేసుకుని చిన్నప్పుడు మీకు ఒక మజాక్ చెప్పానా, జోక్ చెప్పానా? ఏం చేసిండంటే దుకాణంకి అడిగి పోయినారా, అయితే ఉప్పు బత్తాలు ఎవరో తీసుకుపోయినట్ట. అయితే ఊకే ఏదేదో మాట్లాడతాను. అప్పుడు మన్నయ్య తెచ్చిందని చెప్పి అంటుండు. ఇక నాకు కోపం వచ్చిందిరా. కాటారాలు ఉన్నాయి, కాటారాలు మొత్తం మాయం చేసినారా, ఒక్కొక్కటి.
వచ్చిన 6 సీటాలను బాగా గుర్తుంది తెలుసా ఇప్పటికీ మరి ఇదేమో ఈ సందట్లో మేము ఉంటే అది రాళ్ళు కాటా రాళ్ళు తెచ్చి కాటారాలు మొత్తం ఒక్కొక్కటి మొత్తం తీసుకొచ్చిండ్రు. మూతలే పట్టుకొచ్చింది నీళ్ళు మూతలు ఎవరి వాడే అదేలే చూసాను వీడియో ఇన్ని తప్పుకెళ్ళారా. అయితే ఈయన ఉన్నాడు కదా కొట్ల ఈ అన్న అప్పటికి పెళ్ళి అయిందో ఆగలేదో మరి కాటారాలు ఏడుని అని అడుగుతుండ్రా. నాకు తెలీదు నేనైతే తీసుకోవలేదు అని చెప్పి పారిపోయి వచ్చేసిన దుకాణం కానుండి. అట్లా చేసినాం చిన్నప్పుడు. ఇంకా ఉన్నాయా రాళ్ళు? ఏడున్నాయి ఆడనే పడేసి వచ్చిన తీసుకుపోయి ఆ చెట్టు కొట్టి విసిరేసినారా. మళ్ళీ ఇంకా ఏం చెప్పిందో తెలుసా, ఇంటికి వచ్చి అమ్మ మనం ఏం చేద్దామంటే కూరగాయలు కొనుక్కొచ్చి ఈ కాటతో కాటా పెడదాం అని చెప్పిన. అప్పుడు ఆకాశంలో మేడలు కడుతుండే. ఇంకొక ఈ చిత్రం చెప్పనా, ఫస్ట్ మామిడికాయలకు పోయినాం రా. అంటే మీలాగా దొంగతనానికి పోయినాం మామిడికాయలకి. అప్పుడు గంటయ్య మా చిన్నప్పుడు రోజుల గంటయ్య అయితే నా దోస్తులు ఎవరు వెంకట్రావున, రామ్ చరణ్ గాడు, సాయి గాడు, అనూష, అనిల్ గాడు వచ్చిండు, అనిల్ గాడు, నేను మొత్తం కలిసి 5-6 పోయినాం. పోయి ఏం చేసినాం రా, ఆడికి పోయి కొట్టుకున్నాం రా. ఒకటి దిగాలంటే ఒకటి దిగాలి అట్లా కొట్లాడినప్పుడు ఏమైంది, వాడే డైరెక్ట్గా వచ్చేసిండు. ఫస్ట్ కొట్టుకుంటా ఉంటే వాడికి వచ్చినట్టుంది. ఏం చేసిండు, వాడు వచ్చేసిండు మా దగ్గరికి. వచ్చేసి ఏం చేస్తురు అన్నాడు. అంటే నేనేం చేసిన, ఆ కంచె ఉంటుందిగా, కంచె తమ్మం ఎక్కి నుంచున్నారా. అంటే ఇట్లా వేసిరు కదా ఫెన్సింగ్, ఆ ఫెన్సింగ్ పైన నుంచొని ఉన్నా నేను. అంటే మన తోట కదా దూకుదామని. ఆడు ఇట్లా నా చేయి పట్టుకొని దిగు, ఇంకా అవసరం లేదు అన్నాడు. వచ్చేసిన కంప్లైంట్ తీసుకొచ్చి నాయనమ్మకి చెప్పారు. ఏమని, మీ పిల్ల మామిడికాయలు దొంగతనానికి వస్తుంది, మా చెట్లన్నీ ఇట్లా పాడు చెప్తుందని చెప్పి. చిన్నప్పుడు మస్తు తీట అసలు మనం. ఒకసారి అట్లనే ఉరికొచ్చినప్పుడు ఏమైందో తెలుసా, జ్యోతి నేను పోయినా, మా చిన్నక్క నేను పోయినా మామిడికాయలకి. అయితే ఏమైంది, ఒక ఆయన ఉంటాడు, ఆయన ట్రైబల్ ఉంటారు కదరా, వాళ్ళకి గొత్తో లేదు అంటారు, అడవిలలో ఉంటారు వాళ్ళు. అయితే అదే తీసుకురా ఆయిల్ తీసుకురా, ఈ స్టోరీ చెప్తా. అయితే ఆమె ఏం చేసింది, ఆమె పెద్ద గురకలేదురా, అలా ఆగిపోయింది. నేనేం చేసిన, పెన్సింగ్లోకి వెళ్ళి బక్కగున్నా, దూరొచ్చేసిన. మా అక్క ఏం చేసిందిరా, గాడనే ఆగిపోయిందిరా. ఈ ఆడు మా అక్కని చికా ఎత్తుందంట. ఇక తర్వాత ఇంటికి వచ్చి నేను మా అమ్మని తీసుకొని పోయినా. మళ్ళీ రాట్లే మా పిల్లలు అని చెప్పి మా అమ్మ చెప్పింది. అట్లా మామిడికాయలకు పోయి నేను దొరికిన టైమే కానీ దొరకని టైం లేదు, అన్నిసార్లు దొరికిన. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరుకుతారు. అట్లనే ఇప్పుడు జ్యోతక్క దొరికింది, నేను ఊరుకొచ్చిన. ఇక ఇక్కడ తీసుకురా చూపెట్టు. ఎంత వేస్తున్నా చూస్తుంది కదా, మాడిపోతుంది. షాజీర్ వేస్తున్నా. వేసిన తర్వాత ఉల్లిగడ్డ తెచ్చుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. ఆమె తోడు తెలుగుతున్నా అదే అట్లా నువ్వు కూర్చోవాల్సింది తోడు పెళ్లి కొడుకు. ఇట్లయితే ఎర్రగా అయితే గోలిచ్చిన చూపెట్టరు ఒకసారి. లెంత్ ఎక్కువ అవుతుంది దాంట్రా తొందరగా, అలా జనాలు చూడలేకపోతుంది లెంత్.
ఇట్లయితే గోలిచ్చేసినారు కదా, ఇంకా బాగా గోలియాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాను, టమాటాలు అయితే వేసేస్తున్నా. దీంట్లో పప్పు తెప్పిండ్రా. ఇంతకుముందు మసాలా ఉంది కదా, గరం మసాలా, అది వేసి చేసుకుంటున్నా. ఇలా అయితే చాలా తక్కువ నూనె వేసిన నేను, ఎందుకంటే ఆల్రెడీ కూరలో మస్తు నూనె వేసిన కాబట్టి ఇలా తక్కువ వేసి ఇలా పెట్టాల్సింది ఇలా పెట్టాలి. చూపెట్టు. ఇలా అయితే అన్నీ వేసేసిన, మూత అయితే జరసేసి మూత పెడదాం, ఉడుకుతుంది. అది కొద్దిగా అన్నం తిస్తారు అందులోనే ఇప్పుడంతా అయిపోయింది. అన్నం మెత్తబడుతుంది. నీరు వస్తుంది ఇప్పుడు. వద్దండి తెల్లనం, ఈ తెల్లనం లేదు, తీయడం కూడా వేసాను. చూపెడు దగ్గర తీసుకొచ్చి ఇలా అయితే మేము ఏం వేయలేదు. గ్రీన్ చిల్లీ వేయాలి కానీ గ్రీన్ చిల్లీ కూడా లేవు కాబట్టి వేయలేదు, వాడలేదు. ఇలా అయితే చేయి ఖాళీలు కాలినట్టే సంపుతుంది. ఉన్నదాంతో వేసేస్తుంది, అడ్జస్ట్ అవుతుంది. వీడు ఎట్లా వేస్తున్నాయో మేకలు కాడు ఉంటుంది. అదే ఉంది తర్వాత దాన్ని బట్టి ఈ టమాటాలు అయితే ఇట్లా అయినాయి. చూపెట్టు, కింద కాదురా, కూర పెట్టండి. టమాటా కూర అంటున్నా, ఇది చూపెట్టండి. ఇలా అయితే అన్నం ఎత్తురా నేను. అన్నం అయితే పాడై నీకు గొత్తుంది కాబట్టి నీరు పారు కాదు, నీరు పట్టదా, ఇప్పుడే నీరు పడుతుంది. అందుకే నేను మొత్తం వేసి చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు తల ఒక ముద్ద తింటే అయిపోతుంది. అయితే నీరు వస్తుంది. ఇలా చెయ్యి కాలినట్టే, ఎందుకంటే అందువల్ల ఇక్కడ పెట్టు. ఇదైతే అయిపోయింది రైస్, చేసేసిన అయిపోయింది రైస్ అయితే. మా వాళ్ళు దీన్ని టేస్ట్ ఎట్లుందో చెప్పాలంటే. దీనికైతే అచ్చం నెయ్యి వాడాలి. నెయ్యి మా వాళ్ళు తినరు కాబట్టి వాడతలేను నేను, అయినా నెయ్యి కూడా లేదు. అరే ఏందే, నెయ్యి కూడా లేదు కాబట్టి ఏం చేసిన
చేసేసిన, నార్మల్గా చేసేసిన నేను నూనెతోటే. బంగారు తల్లి చెప్పులేసుకొని వంట చేస్తుంది అనుకురి, ఎందుకంటే చెప్పులేసుకొని వేయాలి. ఎందుకంటే నాకు ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, మా మేకలు తిరుగుతున్నాయి కదా, మొత్తం అంతా ముళ్ళ కంప తీసుకొచ్చి వేసి కాళ్ళు అయితే కూసుకుంటున్నాయి ముళ్ళు, అందుకని ఇట్లా వేస్తున్నా. ఏమైనా తప్పు ఉంటే సారీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చికెన్ అయితే అయిపోయింది, ఈ రెండు అయిపోయినాయి, ఇట్లయితే అయింది రైస్ అయితే అట్లా అయింది, అన్నీ అయిపోయినాయి. మా అయితే రైస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. చూద్దాం, కొంచెం అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం మేము. అది టమాటా రైస్, చికెన్ కర్రీ చేసేసినాం కదా. రేణువనే కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మంచి మీరైతే మంచిగా ఉండండి, ఎండాకాలం కదా అసలే మంచిగా తిని మంచిగా ఉండండి. మాకైతే ఎండకైతే అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు, మస్తు అయితే మస్తు ఇక ఆగమాగమవుతుంది, గాలి కూడా చక్కగా వస్తలేదు. అందులో ఒకటి మా ఇంటి పక్కన దుమ్ము గిమ్ము పోసిరు కాబట్టి డస్ట్ కూడా వస్తుంది. రేణువనే కుల్ల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.